మంచి చెడు ఆలోచించకుండా ఆడ మగ అంతా ఆ అమ్మాయిని మెచ్చుకోవడమే. అక్కడికి నేను చూడమ్మా అని నోరెత్తపోయాను. నన్ను మాట్లాడివ్వకుండా లొడలో తనే మాట్లాడేసి వాడు బుధం మీద చేసి లోపల తీసుకెళ్ళిపోయింది. రమణమ్మ గారు అలా చేసినందుకు కృష్ణయ్య ఇలా చేయడం మొహం మీద చెప్పుచ్చు కొట్టేట్టుందని వాళ్ళు అన్నారు. రానన్న పెళ్ళాన్ని బతిమాలు లోకు అయిపోకుండా తనకి నచ్చిన పెళ్ళాన్ని తెచ్చుకుని శభాష్ కృష్ణయ్య అనిపించుకున్నాడు ఇంకోడు. ఒక్కడు ఒరే కృష్ణయ్య నువ్వు చేసిన పని తప్పురా వద్దురా అని అందే. ఊరందరూ అమ్మాయిని మహాలక్ష్మి, చందనం బొమ్మ, నా తల్లి, నా అమ్మ అని అంటారే కానీ తాళిగట్టి నీ గురించి ఆలోచించరే. నీకు వాడికి పెళ్ళైందని వాళ్ళు మర్చిపోయారు. ఆ అమ్మాయికి వాడికి పెళ్ళైందని ఇప్పుడు అనుకుంటున్నారు. ఒకరి చెయ్యి జారినప్పుడే మరొకరి చేతికి దక్కుతుంది. నేను చెప్పేది పూలకుండి గురించి కాదు, జీవితం గురించి. కాంతమ్మతో ఇదిగో చామంతి పూలు. ఈ సీర ఎక్కడ కొన్నా? అందినమ్మకు అందినవన్నీ అందాలేనని ఈ సీర నీ ఒంటికి బాగా నప్పిందిలే. బాగుందమ్మా. పొద్దు నుంచి చెప్తుంటే ఇనమే. ఇన్ని బిందులు నీళ్లు మోస్తే కడుపులో ఉన్న మా అల్లుడు కందిపోడు. బిడ్డ భూమి మీద పడేదాకా మా సూర్యులతో చెప్పి కావుడితో నీళ్లు పోయితాలే. నువ్వు సూర్యులతో చెప్పవే, కానిపోయేదాకా కదలకే. కానిపోండి, ఏం కానిపోండి. నెల నిండిపోయి 2 నెలలైనా గానీ అమ్మకే నొప్పులు కాదు కదా, పంట నొప్పైనా రాట్లే తల్లికి. ఇవాళ ఎందుకో కానిపోచ్చేస్తుందని నాకు నమ్మకంగా ఉంది. అది సరే గాని ఏటా ఉత్తరం? ఈ ఉత్తరం అండి మా సినిమా వీరో తమ్ముడు రాశాడండి వస్తున్నానని. ఎప్పుడొస్తాడు? చిత్రగతి మాసలు వస్తాడండి. వస్తే నాకు చూపిస్తావా? మీకు చూపించుకుంటానేటండి. ఊళ్ళో వాళ్ళు అందరి మట్టికి పావలా టికెట్ అండి. మామా వంటైందా? అవును గాని అసలే నువ్వు ఒంటరిదానివి. ఇడిగా ఉండకపోతే మా ఇంట్లో మాతో పాటు ఉండొచ్చుగా, మాకు పెద్ద దిక్కున్నట్టుంటది. నా తల్లి ఎంత చల్లటి మాట అన్నావమ్మా. ఇన్నాళ్ళుగా ఈ ఊళ్ళో ఒక్కళ్ళు కూడా మాట వరుస కన్నా ఈ మాట అనలేదు. ఇట్ట వచ్చావో లేదో ఊరందరికీ మంచిదని అయ్యావు. పిల్ల పాపలతో 10 కాలాలు చల్లగా ఉండమ్మా. ఊరుకోమమ్మా, నాకు సిగ్గేస్తుంది. అవును మా అమ్మ, ఇంతకీ కిట్టయ్య ఆ అమ్మాయిని పెట్టుకున్నట్ట కట్టుకున్నట్ట? ఎలాగుంది నా అనుమానం? కాకినాడలాగా ఉంది. కట్టుకుంటే ఏంటి పెట్టుకుంటే ఏంటి? కట్టుకుంటే కట్టుకుంటాడు, పెట్టుకుంటే పెట్టుకుంటాడు. కట్టుకున్నాక పెట్టుకోకూడదా, పెట్టుకున్నాక కట్టుకోకూడదా? కట్టుకోవడమైనా పెట్టుకోవడమైనా కట్టుకుని పెట్టుకోవడానికి, పెట్టుకుని కట్టుకోవడానికి. మీరు అందరూ కట్టుకుని పెట్టుకోవడానికి అన్నట్టు. మా శాంతమ్మ చల్లటి నోడుతూ మాట అంటే ఊరదా పోద్దా, పండంటి కావలలు పుట్టారు. చుట్టాలమ్మాయి ఉంటే నమ్మాను అనుకోకు. నీ వాళ్ళకం చూస్తా ఉంటే ఇంట్లోంచి పారిపోయి వచ్చినట్టున్నావు. నీ ఊరేదో చెప్పు, నేను వచ్చి దిగబడతాను. కాలంటికి నీళ్ళెట్టి కొవ్వుడికాయలు కొట్టాను, వెళ్ళి తానం చెయ్యి. ఏడు దిగితే ఎర్ర అలసలు రావు. పిచ్చి పిచ్చిగా ఉందా? తానాలు గదిలోకి పద, నేనొచ్చి ఇప్పుడు రుద్దుతాను. రుద్దుతావు. నేను ఇలాగే వదిలేస్తే ఏవైనా రుద్దేసేలా ఉన్నావు. నువ్వు తచ్చను స్టడీస్ అప్పుడు కాకుండా వెళ్ళిపోతావా లేదా? ఎల్లదురా, ఎల్లదు. వెళ్తావమ్మా? ఎల్లదు. నవ్యా, నేను చెప్పేది వినకుండా నువ్వు కూడా ఏంటి? ఏంట్రా నువ్వు చెప్పేది నేనేది? నువ్వు చెప్పే కాకం కదా నా బాగా తెలుసు, కానీ మాట్లాడకుండా ఏటమ్మా నువ్వు చెప్పు. తలంటుకోమన్నాను. వెళ్ళి తలంటుకో. ఆగా, అమ్మాయికి ఎవరు లేరనుకుంటున్నావేమో. కన్నబెట్టలా చూసుకుని నేనున్నాను, ఆడబెట్టలా చూసుకునే ఊరుంది. ఇలా ఆగా, అమ్మాయి పెట్టిన తిను, చెప్పింది చెయ్యి, చేసింది కాదనుకో, కాదంటే అవుననుకో. ఇలా ఎల్లమ్మా అన్నాను. భలే భయపెట్టేసావు బాబాయ్. నేను భయపెట్టలేదు, నా మీద గౌరవంతో ఆడే భయపడ్డాడు. ఆ ధైర్యం ఏదో పిన్ని దగ్గర చూపించకూడదు. పిన్న? మీరు మగాళ్ళు, మీకు భయమేటి? మగాడిని కదూ, మర్చిపోయాను. పిడికిలతో జుట్టట్టుకుని నడు వంచి 4 తలుపులు వేసి 4 తంతే మీ కాళ్ళ దగ్గర పడి ఉండదు.
చెట్టంత భర్తని ఇంటికి వస్తే కాలు మీద కాలేసి కూర్చుంటావా? ఎంత పొగరే నీకు? లే! ఏమిటి అలా చూస్తున్నావు? నేను కొండంత ధైర్యంతో వచ్చాను. ఇవాళ నుంచి నేను చెప్పినట్టు పడుండు. ఏమిటి ఏమైనా పూనకం పొందిందా? ఏమిటా మాటలు? మాటలు కావే, ఇవాళ నుంచి నీ ఆటలు సాగవు. ఏం చేస్తారు? ఏమైనా చేస్తాను. చేయండి చూద్దాం. నేను ఎంతసేపు ఇక్కడే ఉన్నాను కదా? అవును. ఎక్కడికి వెళ్ళలేదు కదా? లేదే. బతికిపోయాను. నా పని అయిపోయింది అనుకున్నాను. స్వామి, నేను ఒకందుకు వీళ్ళిద్దరితో సహా వచ్చి అర్చన చేయిస్తాను మొక్కున్నాను, వచ్చాను. పూజారి గారు, అర్చన కానివ్వండి. ఆ నత్తనడకేటి శుభ్రత దాటిపోతుంది, రమ్మంటుంటేను. అయ్య బాబోయ్, ఏటి నువ్వు ఇంట్లో చేయాల్సింది ఈదులో చేస్తున్నావు, ఈదులో చేయాల్సింది ఇంట్లో చేస్తున్నావు. నలుగురు నాకు సిగ్గేసిపోతుంది, వదిలేమంటుంటే. మనకు సిగ్గెందుకే, పదా. ఏటి బాబు, అమ్మో. పూజారి గారు, ఈయన పేరున అర్చన చేయండి. అర్చన ఎందుకు అలా చూస్తారు? మీరు అలా చూడడం మాకు ఇలా జరగడం కొత్త ఏం కాదుగా. బాగా అడిగానా? సరే, తొందరగా పూజ కానియండి. ఆయన పొలానికి వెళ్ళాలి, నేను ఆయనకు అన్నం అట్టుకెళ్ళాలి. గోత్రం ఏమిటమ్మా? నా గోత్రమే ఆయన గోత్రం, ఆయన గోత్రమే నా గోత్రం. ఇంకేరే గోత్రం ఏముంటది? నాగేటి గోత్రం, పునరసు నక్షత్రం. దంపతి పూజ కానియండి. నువ్వు చెప్పు చెప్పు చెప్పు. కానివ్వండి. ఓం కేశవాయ స్వహ, నారాయణాయ స్వహ, మాధవాయ స్వహ, గోవిందాయ స్వహ, నాగేటి గోత్రస్య పునర్వసు నక్షత్రస్య ఇష్టయ నామదేశ్య ధర్మపత్ని సమేతస్య ఆమట్టిని ధర్మపత్ని సమేతస్య ఆమట్టిని ధర్మపత్ని సమేతస్య ఆమట్టిని ధర్మపత్ని సమేతస్య ఆమట్టిని ధర్మపత్ని సమేతస్య ఆమట్ని 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 అదేటి పూజారి గారు, కరెంట్ దెబ్బతిన్న కాకిలు ఆడిపోయారు. చాలండి, ప్రసాదం ఇచ్చుకోండి. ఇదిగో పూలెట్టు, ఎట్టమంటుంటే. పుణ్యత్రి పూలు ఒక్కరితే ఎట్టుకోకూడదు, ఉండు. ఇదిగో పిల్ల, నువ్వు ఎట్టుకో, ఎట్టుకోమంటుంటే. పళ్ళెం తీసుకోండి బాబాయ్ గారు. ఇదిగో ముసలావిడ, ప్రసాదం ఎర్ర సూపులేటి. మర్చిపోయి నిన్నెందా నన్ను అనుకున్నానే. ఇవి పైత్య లక్షణాలు బాబాయ్. మిరియాలు కాటికెట్టి నిమ్మనీళ్ళతో తానం చేయించండి, తగ్గిపోతుంది. ఇదిగో కళ్ళు కడుగు తిను, లేకపోతే కళ్ళు పోతాయి. ఆ తర్వాత కళ్ళజోడు ఎట్టుకున్నా కళ్ళు కనిపించు. తిప్పుకోకమ్మా ముసలమ్మ, మేము తిప్పుకోగలం. పదా చెయ్యి. ఆచార్య గారు, ఇదంతా ఏదో పౌరాణిక కథలా లేదు? మహాప్రభో, నేను అసలే రక్తపోటు సందిగ్ధంలో ఉన్నాను. స్వామివారు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఆ మట్టున మమ్మల్ని వదిలేయండి. అది కాదు,